గాయస్ చూసుకోవచ్చు ఎంత పెద్ద చెరకు ఉంది గాయస్ ఈడ. వా నేచురల్లీ దుల్పేట్ల తయారు చేసేది మాంజా ఎట్లా దోడోజన్ బహుత్ महंगे है नहीं आगे महंगे. మీరు చూసుకున్నట్లయితే ఇది ఫేమస్ సత్యనారాయణ పతంగ క్రౌడ్ చూడొచ్చు మీరు. खाली टाइम पास के लिए है ना ये. अरे अन्ना ऑर्डर डिलीवरी करने आया आप. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనల్చా బ్లాగ్స్ కి. సో సంక్రాంతి పండుగ వచ్చేసింది గాయస్. మనమైతే ఇప్పుడు పోతున్నాం ధూల్పేట్కి. ధూల్పేట్లో పోయి ఆడ పతంగులది మొత్తం చూపిస్తాం మీకు. ఆల్రెడీ మనం పతంగుల స్టాక్ తీసుకున్నాం. ఇప్పుడైతే జస్ట్ వీడియో గురించి మీకు బ్లాగ్ గురించి చూపిస్తాం. అక్కడ పతంగులు ఏం ప్రైజెస్ ఉన్నాయో, చెరకులు ఎట్లున్నాయో. సో మీరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే చైనా మాంజాలు జర యూజ్ చేయకూర్రి, గొంతులు కట్ అయిపోతుంది గాయస్. సో ఎవరన్నా చైనా మాంజా యూజ్ చేస్తున్నా కూడా చెప్పుర్రు, అని అర్థం చెప్పిర్రి. అరే వద్దురా యూజ్ చేయకూర్రి, ఎందుకంటే అది ఎవరికైనా రాకచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఫ్రెండ్స్ కి కానీ ఎవరికైనా రాకచ్చు. సో అందుకోసమే గాయస్. సో లెట్స్ గో టు ధూల్పేట్. గాయస్ చూసుకోవచ్చు ఎంత పెద్ద చెరకు ఉంది గాయస్ ఈడ. వా ఏం పెట్టింది చెరకు మాత్రం. సో గాయస్ ఇప్పుడైతే మనం బండి తీసుకొని అయితే పోతాం లోపల. బండ్లు ఎంట్రీ లోపల ఉంది కాబట్టి మనం స్టార్ట్ చేసినాం ఇప్పుడు లోపల పోనీకి. చూసుకోవచ్చు క్రౌడ్ ఇవాళ మండే అయినా ఇంత క్రౌడ్ ఉంది. నిన్న సండే అయితే ఇంకెక్కువ ఉండే అంట క్రౌడ్. సో బేసికలీ 2 వీలర్స్ లోపల అలౌ లేకుండే. చూసుకోవచ్చు గాయస్ మొత్తం పతంగులది. నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్ మొత్తం చూసుకున్నట్లయితే. అంటే మీరు ఎప్పుడు ఎవరైనా ధూల్పేట్కి రాకపోతే ఇంకా టైం ఉంది, ఇంకా 2 రోజులు ఉంది పండగకి. వచ్చి మీరు కొనవచ్చు. రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతాయి మీకు ఇక్కడ అన్ని. హోల్సేల్ అనుకోండి మీరు. హోల్సేల్ ప్రైస్ అనుకోండి మొత్తం. ఎవరైతే బయట అమ్ముతారో అందరు ఇక్కడ నుంచే తీసుకొని అమ్ముతారు. కరెక్ట్. ఎక్స్ట్రా పతంగులు ఉన్నాయి చూడుగా. లోపల కూడా చూడు. లోపల అయితే గోదాము ఉంది మొత్తం. గోదాము ఉంది మొత్తం. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే ఇది ఫేమస్ సత్యనారాయణ పతంగ క్రౌడ్ చూడొచ్చు మీరు. ఆఖరి ఫేమస్ ఇటు ధూల్పేట్ల. అదేగా చూడొచ్చు మీరు. లైటింగ్ తో ఫుల్ కలర్ఫుల్ ఉంది ధూల్పేట్ మొత్తం. ధూల్పేట్ ఎప్పుడు కలర్ఫుల్ ఉంటాం ప్రతి ఫెస్టివల్. ప్రతి ఒక్క ఏమన్నా ఫెస్టివల్ కానీ, హోలీ కానీ, గణేష పండుగ అయితే ఎప్పటిగా రాఖీల నుంచి స్టార్ట్. రాఖీల నుంచి స్టార్ట్. ఇక पतंग का खरीद है? कितने खरीदे भैया? 2 डजन. बहुत महंगे है नहीं? आगे महंगे. कितने में मिला पतंग तुमको? 90 रुपए डजन. 90 रुपए डजन. खाली आप कल से खींच करते बोलो. हाँ वीडियो बना रहे जी. फुल फेमस है तुम अब. जाओ फोन. यूट्यूब खोल के दो. इंस्टाग्राम नहीं है, यूट्यूब. कहाँ रहते आप? मुशीराबाद. हाँ वहाँ से आए पतंग खरीदने? अकेले आए? नहीं भाई के साथ. कैसा है? भाई के साथ. नहीं बस में आए, गाड़ी पे आए? गाड़ी पे. मांझा लिए फिर? नहीं लिए. भाई को? नहीं मिलता. भाई को नॉर्मल चाइनीज नहीं लेना आ रहा. इसमें आता कल आया था सुबह. हाँ कल आया था. పతంగ ఎంత పెద్ద ఉంది. గాయస్ ఇప్పుడైతే మేము ఇక్కడైతే మాంజా ప్రిపేర్ చేస్తారు, ధూల్పేట్ మాంజా. అక్కడికి వెళ్తున్నాము ఎందుకంటే ఇప్పుడు తంగూస్, చైనీస్ మాంజా ఇవన్నీ బ్యాన్ అయింది కదా. సో మనం చూద్దాం వాళ్ళు ఏం మెటీరియల్ యూజ్ చేస్తారు, ఎట్లా ప్రిపేర్ చేస్తారు మనం తెలుసుకుందాం.
इसमें छोटा साइज नहीं है ये 10 गिटा कौन सा भी लो 650। ఈ మాంజాలు అల్టిమేట్ ఉంటాయి తెలుసా డీల్ మాంజాలుగా వీళ్ళెందుకు కేంచ్ మాంజాలే ఇవి ఏమో నేచురల్ దుల్పెట్టలు తయారు చేసిన బేసికల్ ఇది చేతులతో తయారు చేసిన సుతాయించిన మాంజాలు ఇవన్నీ ఇక్కడ వేసురుగా ఇవేగా ఇవే ఇవి ఆడకెళ్ళిగో ఎంత వేసుకుంటూ వస్తారు గైస్ మీరు చూసుకున్నట్టయితే అన్న చూడరు ఇది న్యాచురల్లీ దుల్పేటలో తయారు చేసేది మాంజా ఎట్లా సుతాయించడం చూడొచ్చు మీరు ఇట్లా డైలీ ఇక్కడ ప్రాపర్ మాంజా తయారైంది అంటే ఇక్కడ దుల్పేటలో మన అన్నలు చేస్తారు ఇట్లా చూసుకోవచ్చు भाई ये किस चीज से बनाते भैया ये खाना रहता, कांच रहता और कलर रहता। खाना कांच और कलर हाँ। ये ऐसा आप कितने सालों से कर रहे हैं आप तो बहुत भाई बहुत कहता पुराने पुराने वो तो अभी ये चाइनीज मांझे ये सब हवा अब आया है हो, मगर हाँ। ये चाइनीज proper- माना बंद होना हो हाँ हम लोग जब बचपन में तो ये कलर कलर मांझे से कलर उड़ाते कलर थे हम मांझे लोग। से उड़ाते थे। तो ये आपको ये एक 10 गीटी का चरक तैयार करने कितना कितना टाइम लगेगा आधा घंटा लगता। आधे घंटे में तैयार कर देते हाँ। हैं। तो इसका कॉस्ट बोल सकते हैं आप कितना है नहीं कॉस्ट नहीं बोल सकते भाई। कॉस्ट नहीं बोल सकते वो तो रीजनेबल जो भी है हाँ देख समझ के मार्केट से तो कम रेट में देंगे हाँ, आप मार्केट से कम रेट में देंगे। वही नेचुरल मांझा कुछ भी हाँ। ना होता है इससे तंगुस मांझा बिंडोना तंगुश मांझा बढ़ना हाँ। तंगुश मांझा सभी को रिक्वेस्ट है कि तंगुश मांझा यूज ना करो गाइस वो तो ऑलरेडी पंछियां मर जा रहे, इंसानों की जान चली जा रही, बच्चियां क्या ना गर्दन ही काटे आ रही वही इंसानों की जान चली जा रही तो गाइस तंगुस मांझा से। तंगुश मांझा यूज ना करो आप लोग अन्ना लोग अपने ऐसा नेचुरली अपने हाथ से बनाया ऐसा मांझा यहाँ पे Use भाई लोग यूज कर रहे ऐसा सर्च कर रहे हैं ये लोकेशन क्या आना है यहाँ पे अपने गंगाबड़ी ये दुलपेट में गंगापुरी गन लोकेटेड है अन्ना लोग रानी अवंती भाई भवन। हाँ रानी अवंती भाई भवन के पास आके आप लोग ये मांझा खरीद सकते हैं गाइस मेरा नाम है विकास सिंह। अपने विकास भाई और उनकी फैमिली पूरी हाँ। तैयार करते हैं आपकी फैमिली से ना हाँ, हाँ। विकास भाई फैमिली लोग पूरे तैयार करते होगा ऐसे तंगुश मांझा विशाल भाई भी मेरा भाई है छोटा। ओके विशाल भाई हाँ। विकास भाई देख सकते हैं आप और मांझा सूत्र ला ओके अन्ना थैंक यू अन्ना సో గైస్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎన్ని పతంగులు ఉన్నాయో మనకి అన్ని పతంగ్ అని డబల్ పాండ్ అని సింగిల్ పాండ్ అని గైస్ మీరు చూసుకున్నట్టయితే ఇవి ఏకెక్కి మాంజలు 40 రూపీస్ అని ఉన్నాయి ఏ కలర్ అన్నా తీసుకోరు మీరు అంటే చెరకు కూడా ఇది కాకుండా ఇలాంటి 40 రూపీస్ పెట్టి వీటి కొనుక్కోవచ్చు ఎన్ని కలర్లు అంటే అన్ని కలర్లు తీసుకోవచ్చు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యారియో పతంగ్ ఉంది ఇది మ్యారియో పతంగ్ అన్ని కలర్ఫుల్ పతంగ్ చూసుకోవచ్చు పర్ని పతంగులు డబల్ పాండ్ సింగిల్ పాండ్ జీపియా చెరకు ఇగో మీరు అక్కడ చూసుకున్నట్టయితే వైట్ కలర్లో చెరకు ఇంకా ఏ గిటి మాంజా గిట్టి ఇస్తున్నాడా మనం అడుగుదాం లాస్ట్ ఎంత भाई ये कैसा है चरक और एक गिटी का मांझा 180 ఓన్లీ గైస్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 180 మనకి చెరకు విత్ సావిత్ ఇంకా ఈ మాంజా ఎంబడి 180లో వస్తుంది మనకి డ్యామేజ్ కూడా కాదంటే ఇది మొత్తం హార్డ్ ప్లాస్టిక్ అంటే ఇది बहुत अच्छा ही है అయితే మోస్ట్ ఫేమస్ కృష్ణ కొట్ట మనకి ఓన్లీ 80 రూపీస్ గైస్ దుల్పెట్ల బయట ఎంత అమ్ముతారో తెలియదు కానీ ఈడైతే ఓన్లీ 80 రూపీస్ ఫుల్ ఫేమస్ ఇది ఒక కొట్టదాల ఒక చరక్కి మస్తు అయిపోతాం మనకి ఇంకోటి అయితే చూసుకోవచ్చు మీరు ఇక్కడ మయూర్ గోల్డ్ అని ఉంది ఇది ఓన్లీ 500 రూపీస్ ఉంటుంది గైస్ అంగూజ్ కాదు ఇది 12 గిట్టి ఉంటుంది ఇది చూడొచ్చు మీరు 100% కాటన్ థ్రెడ్ మేడ్ ఇన్ ఇండియా అన్నా ఎంతలో వేసుకున్నా అన్న పతంగ్ ఇది రేట్ ఒక్క నిమిషం ఇక అన్న వీడియోకి చూపిస్తున్నా నేను యూట్యూబ్కి అరే చూడొచ్చు గాయస్ అన్న అయితే రేపు అన్న పతంగులు ఎగరాలి అన్ని మొత్తం గాల్లా ఇగో ఎంత పతంగులు తీసుకుంటావు 280 రూపీస్ డజన్ అంట హైలైట్ ఉన్నాయి గాయస్ ఈ పతంగులు చూడొచ్చు మీరు ఇగో ఎంత పెద్ద పతంగులు ఉన్నాయి ఆల్మోస్ట్ నా అంత ఉంది సగం ఇది ఈ చిన్న ఎంత అన్న 100 రూపీస్ డజన్ ఓకే అన్న థ్యాంక్ యూ చూడొచ్చు గాయస్ ఒక్కొక్కడు ఎన్ని పతంగులు తీసుకోబోతుండో ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు మీరు కూడా
भाई कितने डजन तो मिलिए हाँ ना हिंदी तेलुगु 20 మొత్తం ఎన్ని డజన్లు తీసుకున్నావు అన్న ఇక మొత్తం రేపు నువ్వే ఎగరేసాము మొత్తం సంక్రాంతి మొత్తం అంతేగా గాయస్ ఇక్కడ ఫ్రీలు ఇస్తున్నట్టున్నాడు ఇక చూడు గాయస్ క్రౌడ్ ఎందుకు ఇంత క్రౌడ్ ఉందో అర్థం కావట్లేదు అరే గొప్ప క్రౌడ్ ఉంది ఇక్కడ అమ్మనికి పోతారా ఎగ్రేనికి పోతారా ఇవన్నీ పంచుతారా అదే ఎన్ని గణం తీసుకున్నావు ఏమన్నా దుకాణం ఉందా అని అచ్చా గరీబ్ వాళ్ళకి పంచుతారు మంచిగా ఉంది అన్న కాన్సెప్ట్ अरे वाह एक बार फिर से करो ये खाली टाइम पास के लिए है नहीं है खाली टाइम पास के लिए है नहीं है अरे वो तो कल छत के ऊपर लगा लेगा खाली पुंगी मारना कल इधर दो लगा लेना ऐसा यार ना जी సో గాయ్స్ మీరు చూసుకోవచ్చు ముంగట ఎంత కుప్ప 7 కిలోమీటర్ 6 కిలో వచ్చేసారు క్రౌడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది బురాయిపోయిట ఏం చేయలేం మెల్లమెల్ల నడుచుకుంటా పాకెళ్ళి వెళ్ళిపోవాలి అంతే చూడొచ్చు మీరు ఎంత ట్రాఫిక్ ఉంది अन्ना ऑर्डर डिलीवरी करने आया आप ऑर्डर डिलीवरी करने आए ये इसमें आया तो कैंसिल कर देना पहले तो गाइस ఇక్కడ నడవనికే జాగలేదంట మనకి ఓ కార్ తెచ్చి లోపల పొక్కల గుసాయించాడు అక్కర్లేదు దిమాగ్ లేదు ఇలా ఏం చెప్తాం ఎందుకులే నీకు ఏసు బతుకు చి ఎందుకులే నువ్వు బతుకుతావు చి చి అరే బురా ట్రాఫిక్ పసాంచిపోయినా మనం ఇప్పుడు ఇక్కడ సో గాయస్ మీరు చూసుకోవచ్చు ఎంత కిరాక్ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ పురాణాపుల్ సిగ్నల్ కాడ ఇంటికి పోనికి యాక్చువల్ 5 నిమిషాలు అవుతుంది కానీ గంట అయ్యేటట్టుంది ఇటో గాయస్ పురా కుప్ప ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ మేమైతే ఇప్పుడు ఇంటికి పోతున్నాం సో గాయస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినైతే ఏం చేయాలి తెలుసు కదా లైక్ చేయర్రి కామెంట్ చేయర్రి ఇంకా సబ్స్క్రైబ్ చేయర్రి సో సంక్రాంతి బ్లాగ్ అవుతుంది మనది సంక్రాంతి బ్లాగ్ కూడా జర్రా ఇవాళ ఏంది 12th ఎల్లుండి సంక్రాంతి బ్లాగ్ ఇట్టేస్తాం గైస్ మేము ఎట్లా కించి కొడతామో ఎట్లా డీల్ కొడతామో మీరు రోడ్డు రేపు అట్లా సో థ్యాంక్ యూ గైస్ బాయ్